ఉషా మేడం అయితే పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి చిన్ని వస్తుంది. చిన్నిలో అక్కడ ఉన్న చందు వస్తారా వాళ్ళని చూసి అక్కడ ఉన్న ఉష అయితే ఏంటి ఎందుకు ఇలా వచ్చారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చిన్ని అయితే అమ్మ నీకు ఒక విషయం చెప్పాలని వచ్చామమ్మా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పీటీ ఉషా మేడం ఇలా అంటూ ఉంటుంది, ఏయ్ ఇంకొకసారి నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దని చెప్పానా, అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడ ఉన్న ఉష అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చిన్ని ఇలా అంటూ ఉంటుంది, ఇదిగో అమ్మ ఈ ఫోటోలు చూసైనా నువ్వు మా అమ్మవే అని గుర్తు తెచ్చుకో, నువ్వు నిజం చెప్పు అని చెప్పి చిన్ని అయితే కొన్ని ఫోటోలు ఇస్తుంది. వాళ్ళ అమ్మది అలాగే చిన్నిది వాళ్ళ ఫోటోల్లో చూసి చిన్ని అయితే ఆ ఫోటోలు ఇస్తుంది. ఇక ఆ ఫోటోలు ఇవ్వగానే ఉష అయితే తీసుకొని ఆ ఫోటోలు ఏంటా అని చెప్పి చూస్తుంది. చూసేసరికి అక్కడ కావేరి చిన్ని ఫోటోలు ఉంటాయి. అది చూసి అక్కడ ఉన్న ఉష అయితే ఏంటి ఫోటోలు మార్చరీ చేస్తే నేను నమ్మేస్తాను అనుకున్నారా, నేను మీ అమ్మని అయిపోతానా, అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, నన్నెందుకు మీరు అమ్మగా అంటున్నారు, అసలు మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటమ్మా అలా అంటావు, ప్లీజ్ అమ్మ నువ్వు మా అమ్మవని ఒప్పుకో అమ్మ అని చెప్పి చిన్ని అంటూ ఉంటుంది. అది వినగానే ఉష అయితే అమ్మ తల్లి మీకు దండం, దయచేసి నన్ను వదిలిపెట్టరా, ఎందుకు నన్ను ఇలా వేధించుకొని తింటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చిన్ని అయితే చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక చిన్ని చందు లోహిత వాళ్ళైతే అలా ఆటోలో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా డ్రైవర్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది చిన్ని. ఇక డ్రైవర్ బాలరాజు అవటంతో చిన్ని అయితే ఆటో దిగి ఏంటి బాలరాజు నీ కారణంగా ఇప్పుడు మేమందరం చాలా బాధపడుతున్నాము, ఇప్పుడు మళ్ళీ నువ్వు నీ ఆటో ఎక్కించుకొని ఇంకా బాధ పెట్టాలని అనుకుంటున్నావా, ఎందుకు మమ్మల్ని ఇలా వేటాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా బాధపడతాడు. ఇది సత్యం మామయ్య ఆటో కాబట్టి ఎక్కుతున్నాను, నువ్వు డ్రైవ్ చేస్తే అస్సలు ఎక్కం అని చెప్పి చిన్ని అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.